హలో, నా పేరు డాక్టర్ భానుప్రకాష్. నేను కన్సల్టెంట్ మెడికల్ హెమటో ఆంకాలజిస్ట్. బ్లడ్ క్యాన్సర్ అనేది జనరలైజ్డ్ టర్మ్. అంటే ఏంటంటే రక్తానికి సంబంధించిన క్యాన్సర్ అనేది సింగిల్గా నార్మల్గా ఒక వర్డ్లో చెప్పేస్తున్నాం. కానీ ఈ బ్లడ్ క్యాన్సర్లో చాలా రకాలు ఉంటాయి. అందులో సింపుల్గా చెప్పాలంటే ఎక్యూట్ లుకీమియాస్ అంటే ఒక రకమైన చెప్పాలంటే ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా, ఎక్యూట్ మైలాయిడ్ లుకీమియా అంటే ఏంటంటే బ్లాస్ట్ కణాల నుంచి అంటే ఎర్లీ ఇమ్మెచ్యూర్ కణాల నుంచి వచ్చే క్యాన్సర్. అట్లాగే డెవలప్ అయిపోయిన కణాలు క్రానిక్ లుకీమియాస్, డెవలప్ అయిన కణాల నుంచి క్రానిక్ మైలాయిడ్ లుకీమియా సిఎంఎల్, క్రానిక్ లింఫోసైటిక్ లుకీమియా అని సిఎల్ఎల్ అనే 2 రకాల క్రానిక్ లుకీమియాస్ ఉంటాయి. ఇది కాకుండా లింఫోమాస్ అని రక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్లే లింఫోమాస్. మల్టిపుల్ మైలోమా అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళలో బోన్లో గుజ్జు నుంచి మైలోమా కణాల నుంచి మైలోమా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి కామన్గా ఉండే బ్లడ్ క్యాన్సర్లో. సో ఇప్పుడు మనం ఎక్యూట్ లుకీమియాస్ అనేది ఏంటంటే ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియానా లేదా ఎక్యూట్ మైలాయిడ్ లుకీమియానా దాని బేసిస్ మీద ట్రీట్మెంట్ డిపెండ్ అవుతుంది. వీటిల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. వాటి యొక్క రిస్క్ స్ట్రాటిఫికేషన్ ఉంటుంది. అంటే ఎవరిలో మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, ఎవరిలో ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, ఎవరికి ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వాలనే దాని బేసిస్ మీద రిస్క్ బేసిస్ మీద ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియాలో సామాన్యంగా చిన్నపిల్లల్లో ఉండే కామన్ క్యాన్సర్ అది. ఈ చిన్నపిల్లల్లో ఈ ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా ట్రీట్మెంట్ కనుక సరిగ్గా చేస్తే 80% క్యూర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, 80 to 90% క్యూర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే ఎక్యూట్ మైలాయిడ్ లుకీమియా అనేది ఏంటంటే దాని యొక్క అగ్రెసివ్నెస్, దాని యొక్క రిస్క్ని బట్టి దాన్ని కంట్రోల్ చేయగలిగే క్యాపబిలిటీ. బ్లడ్ క్యాన్సర్ ఈ ఎక్యూట్ లుకీమియాస్లో కొన్ని కండిషన్స్లో ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే కీమోథెరపీ వల్ల రెస్పాన్స్ నీట్గా రావట్లేదో, ఎవరికైతే ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చిందో అలాంటి వాళ్ళలో ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, వాళ్ళ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెల నుంచి కానీ బ్లడ్ వాళ్ళకి మ్యాచ్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన బ్లడ్ వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయటం అనేది ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. సో ఇది అందరికీ రిక్వైర్మెంట్ పడదు ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్. ఒక సెట్ ఆఫ్ ఎక్యూట్ లుకీమియాస్లో మాత్రం ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. క్రానిక్ లుకీమియాస్లో క్రానిక్ మైలాయిడ్ లుకీమియా అని ఉంటుంది. ఈ క్రానిక్ మైలాయిడ్ లుకీమియా అనేదానికి ఒక చిన్న ట్యాబ్లెట్ ట్రీట్మెంట్ మాత్రమే సరిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో ట్యాబ్లెట్ ట్రీట్మెంట్తో కంట్రోల్ చేయొచ్చు. ఇమాటినిబ్ అనే ట్యాబ్లెట్ కానీ, డసాటినిబ్ కానీ, నీలోటినిబ్ అనే ట్యాబ్లెట్స్ ట్రీట్మెంట్తో ఆ క్యాన్సర్ ఉంది అని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ ట్యాబ్లెట్ ట్రీట్మెంట్తోనే 10 ఏళ్ళ దాకా కంట్రోల్ ఉండే అవకాశం బెటర్గా ఉంటుంది వాటితో. సిఎల్ఎల్ క్రానిక్ లింఫోసైటిక్ లుకీమియా అనేది సామాన్యంగా వయసులో ఉన్న వాళ్ళకి వచ్చే క్యాన్సర్. దీంట్లో కూడా అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎవరికైతే ఒంట్లో గడ్డల్లాగా రావటం కానీ, స్ప్లీన్ పెరగటం కానీ, కాలేయం పెరగటం కానీ, ఊపిరితిత్తుల్లో నీళ్ళు రావటం కానీ, ఎముక నొప్పులు రావటం కానీ, బ్లడ్ కౌంట్స్ తగ్గిపోవటం కానీ ఇలాంటి కండిషన్స్లో మాత్రం క్రానిక్ లింఫోసైటిక్ లుకీమియాలో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. అట్లాగే లింఫోమాస్ అంటే ఒక టైప్ ఆఫ్ బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్. వీటిలో ఏంటంటే మెడ, సంకల్లో, ఇట్లా గజ్జల్లో ఇట్లాగా గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిలో కూడా 2 రకాలు, హాడ్జికిన్స్ లింఫోమా, నాన్ హాడ్జికిన్స్ లింఫోమా అని 2 రకాలు ఉంటాయి. వాటికి కూడా కీమోథెరపీ, రేడియేషన్ ట్రీట్మెంట్తో పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. బ్లడ్ క్యాన్సర్లో సామాన్యంగా సర్జరీ యొక్క రిక్వైర్మెంట్ ఎక్కడ అవసరం పడదు, అవసరం ఉండే అవకాశం లేదు. సో బోన్ క్యాన్సర్కి ఏంటంటే బోన్ క్యాన్సర్లో ప్రైమరీ బోన్ క్యాన్సర్, సెకండరీ బోన్ క్యాన్సర్ అని 2 రకాలు ఉంటాయి. ప్రైమరీ బోన్ క్యాన్సర్ అంటే ఎముకలో డైరెక్ట్గా వచ్చే క్యాన్సర్. ఇది సామాన్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుంది. వాటిలో ఉదాహరణగా చెప్పాలంటే ఇవింగ్స్ సార్కోమా, ఆస్టియోసార్కోమా అని 2 రకాల క్యాన్సర్లు ఉంటాయి. ఇవి చిన్నపిల్లల్లో వస్తాయి. ఈ ట్యూమర్స్ 2 బాగా కీమోథెరపీకి రెస్పాండ్ అవుతాయి. అంటే మనం కీమోథెరపీ ఇస్తే తగ్గించే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రైమరీ ట్రీట్మెంట్ మాత్రం సర్జరీ చేసి క్యాన్సర్ మొత్తం రిమూవ్ చేస్తే ఆ తర్వాత కీమోథెరపీ వేరే చోటకి స్ప్రెడ్ అయిన కణాలని నాశనం చేసే పని కీమోథెరపీ చేస్తుంది. సో బోన్ ట్యూమర్స్లో ఆస్టియోసార్కోమా, ఇవింగ్ సార్కోమా అనేది కామన్గా చిన్నపిల్లల్లో వచ్చే బోన్కి సంబంధించిన క్యాన్సర్లు. అట్లాగే బోన్ సెకండరీస్ అంటారు. అంటే ఏంటి, వేరే చోట ఎక్కడో క్యాన్సర్ ఉండి బోన్కి స్ప్రెడ్ అయ్యి పేషెంట్ మన దగ్గర ఫస్ట్ వచ్చినప్పుడు ఎముక నొప్పులతో ప్రజెంట్ అవుతారు. యాక్చువల్గా చూస్తే బోన్లో క్యాన్సర్ ఉంటుంది కానీ అది వేరే చోట నుంచి బోన్కి స్ప్రెడ్ అవుతుంది.
అంటే ఎక్కడి నుంచో ప్రైమరీ క్యాన్సర్ ఉండి అది బోన్కి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దాన్ని సెకండరీ బోన్ క్యాన్సర్ అంటారు, సెకండరీ బోన్ సెకండరీస్ అంటారు. ఎక్కడి నుంచి క్యాన్సర్ వచ్చింది అనేది ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే కొన్ని కండిషన్స్లో ఇందాక అనుకున్నట్టు మల్టిపుల్ మైలోమా అనే కండిషన్లో ఒకలాంటి రక్త కణాల నుంచి ప్లాస్మా సెల్స్ నుంచి క్యాన్సర్ డెవలప్ అవుతుంది. కానీ వీళ్ళల్లో బోన్ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. ఆ బోన్ డ్యామేజ్ వల్ల ఎముక ఫ్రాక్చర్లు అవటం, వీక్నెస్ రావటం, నడవలేకపోవటం, ఎముక నొప్పులు రావటం ఇవి కామన్గా జరుగుతుంది. వీళ్ళందరిలో కీమోథెరపీ కానీ రేడియేషన్ ట్రీట్మెంట్తో కానీ వీటిని క్యూర్ చేసి నయం చేయొచ్చు. సర్విక్స్ క్యాన్సర్ అనేది ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద కామనెస్ట్ క్యాన్సర్. ఆడవాళ్ళలో ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఈ రోజుకి కూడా. ముఖ్యంగా ఎప్పుడైతే సొసైటీలో డెవలప్మెంట్ వచ్చి అర్బన్ ఏరియాస్ రూరల్ ఏరియాస్ అని మారి అర్బన్ ఏరియాస్లో హెల్త్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయ్యి రూరల్ ఏరియాస్లో ఇంకా హెల్త్ ఫెసిలిటీస్ డెఫిషియన్సీ ఉన్న టైంలో అర్బన్ ఏరియాస్లో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అంటే ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, నెక్స్ట్ సర్విక్స్ క్యాన్సర్ అర్బన్ ఏరియాస్లో ఆడవాళ్ళలో కామన్ క్యాన్సర్స్. రూరల్ ఏరియాస్లో అంటే పల్లెటూరులో ఈ రోజుకి కూడా ఆడవాళ్ళలో వచ్చే కామన్ క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్. సో సర్విక్స్ క్యాన్సర్కి ఫస్ట్ ఐడెంటిఫై చేసి మనం ఇమ్మీడియట్గా రాకముందలే మనం ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. దానికి ప్యాప్ స్మియర్ టెస్ట్, హెచ్పివి టెస్టింగ్ అని చెప్పేసి కామన్గా చేసే టెస్టింగ్లు. 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత అందరు ఆడవాళ్ళలో ప్యాప్ స్మియర్ టెస్టింగ్, హెచ్పివి టెస్టింగ్ చేస్తే సర్విక్స్ క్యాన్సర్ని ముందలే అసలు రాకముందలే ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేసి మళ్ళీ రాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. రేడియేషన్ ట్రీట్మెంట్ ఎంతవరకు సర్విక్స్ క్యాన్సర్లో ఉపయోగపడుతుంది, ఎంతవరకు తగ్గించగలుగుతున్నాం అనేది చూసుకుంటే కనుక సర్విక్స్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉంటే సర్జరీ అన్నా చేయొచ్చు, రేడియేషన్ ట్రీట్మెంట్ అన్న ఇవ్వచ్చు. రేడియేషన్ ట్రీట్మెంట్లో స్టేజ్ 1లో సర్విక్స్ క్యాన్సర్లో 95 నుంచి 96% మొత్తం తగ్గిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ రాకుండా. స్టేజ్ను బట్టి సర్విక్స్ క్యాన్సర్ ఒక రేడియేషన్ ట్రీట్మెంట్ ఒక ఎఫెక్టివ్నెస్ మనం కంట్రోల్ చేసే పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. సెకండ్ స్టేజ్లో తీసుకుంటే ఆల్మోస్ట్ 80%, థర్డ్ స్టేజ్లో తీసుకుంటే ఆల్మోస్ట్ 65%, ఫోర్త్ స్టేజ్లో తీసుకుంటే అసలు కంట్రోల్ చేయలేని క్యాపబిలిటీ అలాగే ఉంటుంది. సో సర్విక్స్ క్యాన్సర్ స్టేజ్ 2 నుంచి స్టేజ్ 4 దాకా ఓన్లీ ట్రీట్మెంట్ రేడియేషన్ ట్రీట్మెంట్ ప్లస్ కీమోథెరపీ రేడియేషన్తో పాటు కలిపిస్తే రేడియేషన్ ఒక ఎఫెక్టివ్నెస్ బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.